దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఠక్కున గుర్తుకొచ్చే ఒక్క పేరు తిరునెల్లాయి నారాయణ అయ్యర్ శేషన్. షార్ట్ గా టిఎన్ శేషన్. ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఆయన పనిచేసింది 6 ఏళ్లే అయినా దశాబ్దాల పాటు చెరగని ముద్ర వేశారు. దేశంలో అప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళి ఒకెత్తైతే టిఎన్ శేషన్ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ గా వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల శైలి మరొక ఎత్తు. ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మక మార్పులతో పాటు ఓటర్లలో అవగాహన కల్పించేందుకు శేషన్ చేసిన సేవలు అమోఘం. ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం మరొకటి లేదనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో గతంతో పోలిస్తే ఓటర్లలో చాలా వరకు చైతన్యం వచ్చిందనే చెప్పాలి. అయితే ఇందుకోసం కొందరు చేసిన కృషి ఎంతో అపూర్వం. అలాంటి వారిలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్ టిఎన్ శేషన్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫైర్ బ్రాండ్ అధికారిగా గుర్తింపు పొందిన ఆయన దేశంలో ఎన్నికల నిర్వహణ అంశంలో ఎవరూ ఊహించని సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఇప్పటి తరాల వారికి తెలియదు, కానీ 2 దశాబ్దాల క్రితం ఎన్నికల నిర్వహణను ప్రత్యక్షంగా చూసిన వారంతా అంగీకరిస్తారు. ఎన్నికల నిర్వహణతో పాటు ఓటర్లలో అవగాహన కల్పించేందుకు టిఎన్ శేషన్ తీసుకున్న చర్యలనే ఇప్పటికీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అమలు చేస్తున్నాయంటే ఆయన ఎలాంటి మార్పు తీసుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు. 1989లో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం 1990 నుంచి 96 మధ్య కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం 10వ చీఫ్ కమిషనర్ గా శేషన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా ఆయన తీసుకున్న పలు విప్లవాత్మక చర్యలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇన్ని విశేష అధికారాలు ఉంటాయని ప్రజలకు చాటి చెప్పిన తొలి వ్యక్తి కూడా శేషనే అని చెప్పక తప్పదు. ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిగా టిఎన్ శేషన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఇష్టానుసారంగా ఉల్లంఘించిన చాలా మంది ఆయన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ గా వ్యవహరించిన సమయంలో మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేందుకు సాహసించలేకపోయారు. అప్పటి వరకు ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ కనుసన్నల్లో పనిచేసేదన్న అపవాదును కూడా టిఎన్ శేషన్ పటాపంచలు చేశారు. ప్రస్తుతం మళ్ళీ ఆనాటి పూర్వ పరిస్థితే కొనసాగుతుందన్న విమర్శ ప్రస్తుత ఈసీ ఎదుర్కొంటోంది. ఆనాడు దేశంలోని ఎన్నికల వ్యవస్థను ఆమూలాగ్రం ప్రక్షాళనకు పూనుకున్నందుకు ప్రతిఫలంగా శేషన్ కు అహంకారి, నియంత, జగమొండి అని బిరుదులు కూడా వచ్చాయి. ఇంతకీ శేషన్ ఏం చేశారు, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందన్న విషయానికి వస్తే, ఐఏఎస్ రాజకీయ పరిమితులను ఎదుర్కొన్న శేషన్ రాజ్యాంగబద్ధమైన సిఈసిగా బాధ్యత చేపట్టగానే విశ్వరూపం ప్రదర్శించడం ఆరంభించారు. సిఈసిగా శేషన్ రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉపయోగించి ఎన్నికల నిర్వహణలో ఉన్న 150 లోపాలను గుర్తించి కత్తెర వేశారు. అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ గా శేషన్ పలు కీలక నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ అన్నది సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమావళిని అధికారులు, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పాటించేలా చేశారు. అర్హత ఉన్న వారందరికీ ఓటర్ ఐడి కార్డు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి పరిధులను ఫిక్స్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరును మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశారు. ఇందుకోసం రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణ అధికారాలను సాధ్యమైనంత వరకు వినియోగించుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు అడ్డుకట్ట వేయడంలో గణనీయమైన స్థాయిలో మంచి ఫలితాలను సాధించగలిగారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాలను అభ్యర్థుల ప్రచారానికి వాడుకోవడాన్ని నిషేధించారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వినియోగించొద్దనే నియమాన్ని గట్టిగా అమలు చేశారు. అన్నిటికీ మించి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించే నాయకుల పాలిట సింహ స్వప్నమయ్యారు ఆయన. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, నాయకులు ఎన్ని అభిశంసన హెచ్చరికలు చేసినా ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళించేంత వరకు శేషన్ విశ్రమించలేదు. కేరళలో పుట్టిన శేషన్ చంద్రశేఖర్ ప్రభుత్వం హయాంలో 10వ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అయ్యారు. వచ్చి రావడంతోనే కార్యాలయంలో దేవుళ్లవి, నాయకులవి ఫోటోలను తీయించేశారు. రాజ్యాంగ విహితంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే మన విధి అని స్పష్టం చేశారు. అప్పటికి ఉత్తరాది రాష్ట్రంలో చేతిలో తుపాకీ ఉన్నవాడిదే అధికారం. డబ్బు, మద్యం, విచ్చలవిడి హింస, కిడ్నాప్లతో ఎన్నికల్లో నెగ్గుకు వచ్చే భయానక పరిస్థితులను శేషన్ మార్చివేశారు. ఓటరు ధైర్యంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లే వాతావరణాన్ని ఆయన కల్పించారు. ప్రవర్తన నియమావళి అంటే పట్టని పార్టీలు, అభ్యర్థులు దాన్ని తూచా తప్పకుండా అనుసరించేటట్లు చేశారు. మారుమూల ప్రాంతాల్లో అభ్యర్థులు సైతం శేషన్ ఏ క్షణాన వస్తాడోనన్న భయంతో వణికిపోయేవారు. ఏ చిన్న తప్పు జరిగినా ఎన్నిక రద్దవుతుందన్న ఆందోళనలో పార్టీలు ఉండేవి.
తాను కోరిన అధికారిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేటాయించినందుకు ఎన్నికలు జరిపేది లేదని హెచ్చరించి దారికి తెచ్చుకున్న ఘనుడు శేషన్. మధ్యప్రదేశ్ గవర్నర్ తన కుమారుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఆ నియోజకవర్గంలో ఎన్నికలు నిలిపివేశారు శేషన్. యూపీలో ప్రచార సమయం ముగిసినా కూడా ప్రసంగిస్తున్నందుకు ఒక మంత్రిని వేదిక మీద నుంచి అమాంతం దించేసిన సాహసి. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కావాల్సిన పంజాబ్ లో ఏకంగా ఎన్నికల్ని రద్దు చేశారు. మద్యం, డబ్బు, కులమత ప్రచారాలకు ఆయన సమర్థవంతంగా అడ్డుకట్ట వేశారు. రాజకీయ నాయకులకు సింహ స్వప్నంగా ఉండిపోయిన ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. టిఎన్ శేషన్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఉన్నతమైనదే. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్న తిరునెల్లేలో 1932 డిసెంబర్ 15న జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి ఫిజిక్స్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. అనంతరం ఐఏఎస్ కు సెలెక్ట్ అయిన శేషన్ 1968లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంశంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. అంతకుముందు ఐపీఎస్ కూడా సెలెక్ట్ అయినటువంటి శేషన్ దాన్ని కాదని ఐఏఎస్ కు ప్రాధాన్యత ఇచ్చారు. 1959లో జయలక్ష్మిని పెళ్లాడారు. శేషన్, జయలక్ష్మి దంపతులకు పిల్లలు లేరు. జయలక్ష్మి 2018 మార్చిలో కన్ను మూశారు. పని రాక్షసుడిగా పేరొందిన శేషన్ తన పనిని పూర్తి చేయడానికి, పనిని అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడేవారు కాదు. చెన్నై ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినప్పుడు సమస్యలను అర్థం చేసుకోవడానికి తానే డ్రైవర్ గా మారి ప్యాసింజర్ బస్సులు నడిపారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన శేషన్ నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతిలో ఓడిపోయారు. 2012లో మద్రాస్ హైకోర్టు ఆయనను పచ్చియప్ప ట్రస్ట్ గా 2012లో మద్రాస్ హైకోర్టు ఆయనను పచ్చియప్ప ట్రస్ట్ కు మధ్యంతర నిర్వాహకుడిగా నియమించింది. వృద్ధాశ్రమంలో ఉంటున్న సమయంలో తనతో పాటే ఉంటున్న మరికొందరు అనాథ వృద్ధులకు ఆర్థికంగా చేయూత అందించారు. శేషన్ కు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. పుట్టపర్తి సత్యసాయిబాబాను ఆయన ఎక్కువగా ఆరాధించేవారు. తను 1932 డిసెంబర్ 15న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో, ప్రస్తుతం కేరళలో ఉన్న పాలక్కడ్ లో జన్మించారు శేషన్. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1996లో రామన్ మెగసెసే పురస్కారం అందుకున్నారు. చివరకు తన 86 ఏళ్ల వయసులో చెన్నైలోని తన నివాసంలో 2019 నవంబర్ 10వ తేదీన కన్నుమూశారు. శేషన్ లాంటి వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి గానీ కనిపించారు. శేషన్ లాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు ఎన్నికల కమిషనర్ గా రావాలి. ఎన్నికల కమిషనర్ నియామకాలపై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం నోట ఈ మాటలు పదే పదే వినిపించాయి. ప్రస్తుత మిలీనియల్, జెనీలియల్ తరాలకు పెద్దగా పరిచయం లేదు, కానీ 90ల్లో దేశ రాజకీయాలను ఒక ఊపిన వివరాలను ఆశ్చర్యంగా చూస్తారు. సంస్కరణలతో పాటు అనేక సంచలనాలు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ రాజ్యాంగం తూచా తప్పకుండా అమలు కావాలంటే శేషన్ లాంటి ఉన్నత వ్యక్తులు రావాలి.